జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కుల మత భేద వర్గాలు లేకుండా ఏది లేకుండా పార్టీలు లేకుండా ఆ పార్టీలకు అన్నిటికీ అతీతంగా అందరికీ సమన్యాయం చేశాడు. పాపం ఈయన వచ్చినప్పటి నుంచి మా పార్టీ వాళ్ళకే చేస్తాం, మిగతా వాళ్ళకి చేయమనే దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అలా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ విధంగా ఉంది. అన్న నెల్లూరులో ఇప్పుడు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వీలు లేదని చెప్పి ఆంక్షలు పెట్టడానికి కానీ భారీ గేట్లు పెట్టడానికి కానీ వస్తున్న విధానాన్ని బట్టి భయం. జగన్ అంటేనే భయం. జగన్మోహన్ రెడ్డి అనే పేరే ఒక బ్రాండు. ఆ పేరుంటేనే కూటమి ప్రభుత్వానికి కూటమిలో ఉండే నాయకులకి అందరికీ దడ. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ నిలువరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జన సముద్రాన్ని నిలువరించలేరు. జై జగన్, జై హో జగన్ అన్న. ఎందుకని అసలు జగన్ అంటే అంత అభిమానం ఏంటి మీకు? దేవుడు అంటే నీకు నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడు, రాజశేఖర రెడ్డి అంటే దేవుడు. అది ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడకూడదు, అనవసరం. ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఒక రాజకీయ బోతంతో రాజకీయం చేస్తాను, బోతాన్ని భూస్థాపితం చేస్తాను చెప్తా ఉంటారు. చాలా మంది 1,90,000 మాటలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసే మగవాడు, ఇందాకే చెప్పా, మగాడు మనగాడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టబోడు.